సార్ ఇక నేను 2001 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన. ఇక నేను ఆచార్య జయశంకర్ భూపాలపల్లి టేకమట్ల మండలం రాగాపూర్ మాజీ సర్పంచ్ని. నేను ఒక పెన్షను పోతే ఇల్లు కావాలి. అప్పుడు ఆ తెలంగాణ ప్రభుత్వంలో మాకు ఇల్లు కాలేదు. ఇప్పుడు కళాకారుల పెన్షన్ ఒకటిను ఇల్లు ఒకటి కావాలి అని మన ఇక్కడ ప్రజావాణిలో అందరూ అప్లికేషన్ ఇస్తారని రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి వచ్చేసిన. అందు గురించి నా బాధలు ఇవి అని చెప్పుకుంటాను. నేను గతంలో 2001 నుంచి 6 వరకు సర్పంచ్గా పనిచేసిన. ఇక నష్టపోయినా ఇప్పుడు మోకాలు లేవకుంటాయినాయి, ఏం పని చేయనన్నా అది కాదు సార్, కొద్దిగా పెన్షన్ ఉన్న ఒక ఇల్లు ఇస్తే కట్టుకొని అది చేస్తామని. నా ఏజ్ 64. పెన్షన్ అంటే కళాకారుల పెన్షన్ రావాలి. కళాకారుల పెన్షన్ వేరే ఉంటుంది. అది కళాకారులు మాకు తప్పకుండా రావాలి. నేను మధుసూదనాచారి గెలిచి కేసీఆర్ ముఖ్యమంత్రి తెలంగాణ పాడినా తెలంగాణ ఉద్యమంలో. ఇక తెలియదంటే మనల్ని పట్టించుకో. అయితే మధుసూదనాచారికి ఇప్పుడు మా ఎమ్మెల్యే గండ్ర సత్యాన్న కాంగ్రెస్ వచ్చింది అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ గండ్ర రమణారెడ్డి సార్ ఉండే. ఇక అక్కడ ఆ సార్ కూడా ఆయనకు తెలుసు కానీ ఓడిపోయాడు. ఇక మనం ఇక సమస్య అంటే మళ్ళీ గెలిచినాక చేస్తారని అన్నారు కానీ ఇక ఆయన ఓడిపోయా. సరే చెప్పిన కానీ సభాపతి గారు చారిసాబే రవీంద్ర భారతి కూడా 2-3 మాటలు చెప్పిండు. ఇక పెద్దలను మనం అడిగే తిరగడు. ఇక కాలేదు సార్, అప్పుడు కాలేదు. ఇక మనం ఏమంటాం, మనం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండేటోళ్ళం. నేను ఎప్పుడూ సార్ దగ్గరికి పోతా, సభాపతి దగ్గరికి ఏ మాట్లాడతాం, అత్తం నమస్తే సార్ అంటాం. అన్నం అంటే కూడా పెట్టిస్తా ఉన్నాడు. అట్లే ఇక పెట్టిస్తా ఉన్నా కానీ మళ్ళీ ప్రభుత్వం ఇది అదైంది. మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఉన్నాను తప్పకుండా కావాలన్నాడు. వారికి చెప్పలే, నేను హైదరాబాద్లో ఉంటాను కానీ ఇక వారికి చెప్పలే. అంటే పొయ్యి వస్తా మా ఊళ్ళో, నాకు ఇక ఊళ్ళోనే ఇల్లు కావాలి. ఇంత జాగున్నది కానీ ఒక ఇల్లు కావాలి, నాకు కళాకారుల పెన్షన్ కావాలని వచ్చేసిన. ఇక పెన్షన్ ఉండి ఇల్లు అయితే సరిపోతుంది, అంతకు తప్ప ఇంకేం కొడతావు. ఇందిరామ ఇల్లు ఇక ఇయ్యలేదు సార్. అప్పుడు మా ఊళ్ళో కూడా అప్పుడు బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్నే, టీఆర్ఎస్ సర్పంచ్ని, కానీ ప్రభుత్వం లేదు కదా. అప్పుడు కాంగ్రెస్ కొన్ని రోజులు పోతే తెలుగుదేశం కొన్ని రోజులు ఉండే. 2001 నుంచి 6 వరకు ఇక రాలే సార్. మేము అప్పుడు పెట్టుకోలేదు. మా ఊళ్ళే ఒక 70-80 ఇండ్లు కట్టించాడు మా సారు. సరే తర్వాత దగ్గరలో కన్నాడు. ఇక మాకు రాలే. ఇక రాలే సార్, రాలే. మరి అద్భుతమైన ప్రోగ్రాములు అట్లా పాడతాం, పాలే ఏ రోజు వాళ్ళే. ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా దబన మన బాధలు ఇక్కడ చెప్పుకొని వస్తాం, ఇవాళ తిరుతారని వచ్చిన. ఇక సార్లు కూడా వాళ్ళ మీద వ్యతిరేకం ఎందుకు చెప్పాలి మనకు? కక్షేం కట్టలే, పనులు కాలే నాకు. వాళ్ళ కక్షేం కట్టలే. ఇక అది ఏమో సార్. ఇక అది నేను 2001 ఇప్పుడు 20 ఏళ్ళు దాటింది. ఇప్పటికి కూడా పాటలు అవి పాడుకుంటా అది చేసుకుంటా ఉన్నట. ఇక మా పాటకు స్పందన మా పోతూనే ఉంటాం. ఇక తెలంగాణ ఉద్యమం గురించి పాడడం అంటే తెలంగాణ ఇక ఒక 2 ముక్కలు. ఓయమ్మ నా తెలంగాణ ఎందుకింత చిన్నబోయేనా రామ, ఓయమ్మ నా తెలంగాణ ఎందుకింత చిన్నబోయేనా రామ, కలలన్నీ తప్పాను కావుగా ఇక నీకు ఏమో కావాలనని అలిగి పన్నవు తల్లి నీవు, ఓయమ్మ నా తెలంగాణ ఎందుకింత చిన్నబోయేనా రామ. 2 ముక్కలు. ఇంకోటి భజనే పాడనా?
బ్రహ్మంగారిది పడతా. మధుసూనాచారి గెలిచి కేసీఆర్ ముఖ్యమంత్రి, తెలంగాణ అయితే నారదుని వేషంతో తిరుపతి కొండలెక్కిన మధుసూనాచారి గెలిచి కేసీఆర్ ముఖ్యమంత్రి, తెలంగాణ అయితే బ్రహ్మంగారి వేషంతో బ్రహ్మంగారి మఠంలో కాలజ్ఞానం చెప్పించి ఒప్పించి కేసీఆర్ పేరు మీద మధుసూనాచారి పేరు మీద నా పేరు మీద అర్చన చేయించుకొని వచ్చిన మన తెలంగాణ గురించి. అందులోపల శ్రీమరి మహావిష్ణుమూర్తి అని శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానము 1-2 నిమిషాలు చెప్పగలను. నాయన భక్త మహాశైలారా, గురుమంత్రం అనే కలవంలో అజ్ఞానమనడి నువ్వుల పోసి సుజ్ఞానమనడి నూనె తీసి కనుకురుడ్లనే ప్రమిదల పోసి జీవభ్రాంతి అనే వస్తు వేసి నిర్వాకారమన అగ్నిచే ముట్టించి చూచిన అండపిండ బ్రహ్మాండమంతా ములుగురుచ చందులేక ఆ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి తేజంబు అగుపడునని ఆ బ్రహ్మం గారు చెప్పి తదనంతరము కాలజ్ఞానము ఈ ప్రజానీకానికి ఎలా చెప్తున్నాడు నాయన? బ్రహ్మము గారు తెలిపిన వాకులు కళ్ళ కాదు నిజమన్నాడు, కాదను వారికి కలిమి సుఖములు కలలో లేవని అన్నాడు. బ్రహ్మము గారు తెలిపిన వాకులు కళ్ళ కాదు నిజమన్నాడు, కాదను వారికి కలిమి సుఖములు కలలో లేవని అన్నాడు. అయ్యా 4,32,000 ప్రమాణం అన్నాడు, 20,000 సంవత్సరములకు ఒకసారి మార్పని అన్నాడు, 10,000లకు ఒక పర్యాయము క్షేమప జరుగుతుందన్నాడు. బ్రహ్మజాతి వారందరూ పంచమ జాతిన ఉంటారన్నాడు. తామసముకులై జనులు సత్య మర్యాదలు తప్పుతారన్నాడు. ఆడవారికి స్వాతంత్ర పదవులు అవలంబించునన్నాడు. భర్త మీదను ప్రేమలు తప్పియు భార్య తిరుగు నిజమన్నాడు. వాళ్ళు పిల్లల విడిచి పురుషులు హత్యలు చెందెదరన్నాడు. దొరలు దొంగలు దొరలై నీతులు తెలుపుతారన్నాడు. కోటికి లేని వారి మాటలు పాటికి రావని అన్నాడు. స్వకాల వర్షము కురియక జనుడిక బాధపడుతారు అన్నాడు. సత్యము మట్టిలో కలిసి కప్పుకపోతుంది అన్నాడు. ఆడబిడ్డల సొమ్ములన్నీయు అపరించేదరు అన్నాడు. అడిగిన వారికి 6 నెలల కాటిన శిక్షలని అన్నాడు. చీటికి మాటికి యుద్ధములని కాలు దువ్వుతారన్నాడు. కాలమృత్యువి కూడిన వారికి కాటికి పోతారన్నాడు. పంచాంగ చివరిగా రేవంత్ రెడ్డి సార్కు నేను బ్రహ్మంగారి జీవిత చరిత్ర చెప్తా. రాజకీయ విధి భాగవతం, ఎన్నికల భాగవతం, భూభాగవతం, వీర తెలంగాణ ఒగ్గు కథ, తెలంగాణ ఉద్యమ పాటలు ఇవన్నీ పాడుకుంటూ రేవంత్ రెడ్డి గారికి అయ్యా నా యొక్క మనమేమనగా నాకొక్క కళాకారుల పెన్షను, ఒక్క ఇల్లు ఇయ్యాలనని నేను కోరుకుంటూ నా పేరు శీలమంతల మల్లయ్య, రాగాపూర్ మాజీ సర్పంచ్ని, ఆచార్య జయశంకర్ భూపాలపల్లి టేకమట్ల మండలం రాగాపూర్ మాజీ సర్పంచ్ని. జై ప్రజావాణి. కళాకారులను మనం కాపాడుకోవాలి. ఇదే ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ఉద్యమంకో వీళ్ళు పాడి వీళ్ళ గొంతు యొక్క కీలకంగా మారింది. వాళ్ళని కాపాడుకున్న బాధ్యత మాత్రం ప్రభుత్వం పైన ఉంటుంది. కెమెరామెన్ మధుతో అక్షిత్, హైదరాబాద్.